అవతార పరసమాప్తి అగ్ని ప్రవేశం చేసింది కనుక ఆవిడికి సతీదేవి అని పేరు వచ్చింది. అంటే భర్తని ఎవరైనా చిన్న మాట అంటే ఆవిడ అంగీకరించదు, అందుకు సతీ అని పేరు. అగ్నిలో ప్రవేశించింది. ఇప్పుడు శివుడు రుద్రుడయ్యాడు, దక్షయజ్ఞ ధ్వంసం చేశాడు. మళ్ళీ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నారు, శివుడై రక్షించాడు. అగ్ని ప్రవేశం చేసి శివుణ్ణి రుద్రుణ్ణి చేసి నిరీశ్వర యాగములు చెయ్యకండి, శివనింద చెయ్యకండి, శివదూషణ చెయ్యకండి, అది పరమ భయంకరం. దానివల్ల ఎవ్వరూ కూడా లోకంలో అభ్యున్నతిని పొందరు. మనకి చూడండి, చరమ సందేశము అంటారు. మనిషి శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఏదైనా ఒక మాట చెప్తే న్యాయమూర్తి వచ్చి వ్రాసుకున్నారనుకోండి, అది పరమసత్యంగా పరిగణిస్తారు. అందుకే ఆవిడ లోకానికి ఏదైనా ఒక పరమ సత్యమైన మార్గాన్ని చెప్పవలసి వస్తే అవతార పరిసమాప్తి చేస్తూ చెప్తుంది. సతీదేవిగా అవతార పరిసమాప్తి చేస్తూ ఆవిడ లోకానికి అంతటికీ కూడా ఒక సందేశం ఇచ్చింది. ఏమని అంటే, ఎవరైతే శివుణ్ణి ద్వేషిస్తారో, ఎవరైతే శివుడి పట్ల అమర్యాదతో ప్రవర్తిస్తారో వాళ్ళకి శాశ్వతమైనటువంటి శుభములు కలగవు. భవోద్వహోద్వేష్టి శివం శివేతరహ అంది. శివుణ్ణి ద్వేషించిన వాళ్ళకి శుభములు కలగమంటే ఎలా కలుగుతాయి? కాబట్టి లోకములకు తండ్రి అయిన శివుని పట్ల ద్వేషభావం పెంపొందించుకోవద్దు అని చరమ సందేశాన్ని ఇచ్చి అవతార పరిసమాప్తి చేసింది. లోకంలో ఒక్కొక్క అవతారాన్ని ఒక్కొక్కలా పరిసమాప్తం చేస్తూ ఆవిడ సందేశం ఇస్తుంది. ఇదే నేపథ్యాన్ని మీరు స్వీకరించండి. ఇదే నేపథ్యంతో ఆ తల్లి ఒకప్పుడు వాసవి కన్యకా పరమేశ్వరి అన్న పేరుతో అవతరించింది. కానీ ఆవిడ అవతరించినప్పుడు నిజానికి కన్యకా పరమేశ్వరి అన్న 2 నామములు లేవు. వాసవి అన్నదే ఆవిడ పేరు. ఎందుచేత అంటే మీకు అందరికీ దానికి సంబంధించిన కథ తెలిసున్నదే, తెలియని విషయం కాదు. కానీ అందులో ఉన్న పరమార్థాన్ని తెలుసుకున్నప్పుడు అసలు ఎందుకు పూజ చేయాలి, ఎందుకు ఆ మార్గంలో ఉండాలన్న విషయం తెలుస్తుంది. భారతదేశంలో అనేక రాజ్యములు ఉండేవి. 11-12 శతాబ్దములలో అనేకమైనటువంటి స్వతంత్ర రాజ్యములు ఉన్నాయి.